ఈ వీడియోలో శ్రీకృష్ణుడు ఎలా చనిపోయాడు, యాదవ వంశం అంతం కావడానికి కారణాలు ఏంటి, భూమిపైన శ్రీకృష్ణుడి అవతారం ఎలా ముగిసింది అనే పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మహాభారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకాలో రాజ్యాన్ని పాలిస్తున్నాడు. యుద్ధంలో కౌరవులు, పాండవులు, మిగతా రాజ్యాలు అన్నీ బలహీనపడ్డాయి. కానీ ద్వారకాలోని యాదవులు మాత్రం అత్యంత శక్తివంతులు, సంపన్నులు అయ్యారు. ఎవరికీ భయపడిన స్థాయికి ఎదిగారు. ఈ బలం వల్ల వాళ్ళలో అహంకారం పెరిగింది. ఒకరోజు నారదుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు వంటి మహర్షులు ద్వారకకు వచ్చారు. అప్పుడు కృష్ణుని కుమారులు మనుమలు సరదాగా వాళ్ళను ఆట పట్టించాలి అని అనుకున్నారు. అందులో సాంబుడు, జాంబవతి కృష్ణుని కుమారుడు. సాంబుడు స్త్రీవేషం వేసుకొని గర్భవతి స్త్రీలా కనిపించేలా కడుపు దగ్గర ఇనుప ముష్టిని పెట్టుకున్నాడు. తర్వాత ఋషుల దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు: ఓ మహర్షులారా, నేను త్వరలో ప్రసవించబోతున్నాను. నా గర్భంలో పుట్టబోయేది అబ్బాయా లేక అమ్మాయా చెప్పండి అని అడిగాడు. వీళ్ళు ఋషులను సరదాగా ఎగతాళి చేయడం కోసం ఇలా చేశారు. కాని ఋషులు చాలా కోపం తెచ్చుకున్నారు. అప్పుడు వాళ్ళు శపించారు: నీ గర్భంలో అబ్బాయి గాని అమ్మాయి గాని లేదు. ఒక భయంకరమైన ఇనుప ముష్టి ఉంది. అది యాదవ వంశాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది అని శపించారు. ఋషులు వెళ్ళిపోయాక సాంబుడి గర్భం నుంచి నిజంగానే ఒక ఇనుప ముష్టి బయటపడింది. ఇది చూసి యాదవులు భయపడ్డారు. అది ప్రమాదకరమని భావించి ముష్టిని ముక్కలుగా చేసి పొడి చేశారు. ఆ పొడిని సముద్రంలో వేసేశారు. కానీ ఆ పొడి తీరంలో పెరిగిన గడ్డి ముక్కలలో కలిసిపోయింది. ఒక చిన్న ఇనుప ముక్క మాత్రం మిగిలిపోయి ఒక వేటగాడి బాణపు అంచుగా మారింది. ఈ ముక్క తరువాత శ్రీకృష్ణుడి పాదంలో గుచ్చి ఆయన అవతారాన్ని ముగించింది. ఋషులు సాంబుడి ఆటను చూసి ఇచ్చిన శాపం వల్ల యాదవుల వినాశనం తప్పదని శ్రీకృష్ణుడు తెలుసుకున్నాడు. కానీ అది దైవ నిర్ణయం కాబట్టి ఆ ఘట్టం రావడానికి ఆయన ఎదురు చూశాడు. శాపం ఇచ్చిన కొన్నేళ్ల తరువాత ద్వారకాలో వింతలు జరగసాగాయి. ప్రజల్లో కలహాలు పెరిగాయి. సముద్రం తీరాన్ని మింగడం మొదలుపెట్టింది. జ్యోతిష్కులు, ఋషులు రాబోయే వినాశనాన్ని హెచ్చరించారు. శ్రీకృష్ణుడు యాదవులను పిలిచి సముద్ర తీరంలోనే ప్రభాస తీరం వద్ద యజ్ఞం జరిపి ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు. యజ్ఞం పూర్తయ్యాక యాదవులు తీరం వద్ద బాగా మద్యం తాగారు. మత్తులో ఉన్నవారు పాత గొడవలు, యుద్ధ కథలు గుర్తు చేసుకుని ఒకరిపై ఒకరు మాటలతో దాడి చేయడం మొదలుపెట్టారు. అంతలో మాటల ఘర్షణ కాస్త పెరిగి చేతుల ఘర్షణగా మారింది. ఆ సమయంలో వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు. కోపంతో సముద్ర తీరంలో పెరిగిన గడ్డి ముక్కలు పీకి ఒకరిపై ఒకరు కొట్టుకోవడం ప్రారంభించారు. కానీ ఆ గడ్డి ఋషుల శాపం వల్ల ఇనుప పొడి ప్రభావంతో కఠినమైన బాణాల్లా మారింది. వాటితో కొట్టుకున్న వారు క్షణాల్లో రక్తం కారి చనిపోయారు. వంశస్థులు, స్నేహితులు, అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకున్నారు. బలరాముడు ధ్యానంలో లీనమై తన శేషనాగ స్వరూపంలో బయలుదేరాడు. కొద్ది గంటల్లోనే యాదవ వంశం మొత్తం రక్తపు మడుగులో కూరుకుపోయింది. ఇలా యాదవ వంశం మొత్తం నాశనం అయ్యింది. ఇదంతా చూసిన శ్రీకృష్ణుడు అనుకున్నాడు తన అవతారం ముగించే సమయం వచ్చిందని. కృష్ణుడు సముద్ర తీరంలోని ఒక నిశ్శబ్ద అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద పీపల్ చెట్టు కింద కూర్చొని ధ్యానం ప్రారంభించాడు. ఆయన మనసులో భూలోకంలో చేసిన కర్మలు, మహాభారత యుద్ధం, భక్తుల పట్ల తన కరుణ అన్ని క్రమంగా గుర్తుకు వచ్చాయి. అదే సమయంలో వేటకు వచ్చిన జరా అనే వేటగాడు అడవిలో తిరుగుతున్నాడు. దూరం నుంచి కృష్ణుడి పాదం చెట్టు కొమ్మల మధ్య మెరిసింది. అది జింక కంటిలాగా కనిపించి జరా తన బాణాన్ని విడిచాడు. ఆ బాణపు అంచు ఆదిలో సాంబుడి గర్భంలో నుంచి వచ్చిన ఇనుప ముష్టిలో మిగిలిన చివరి ముక్కతో తయారు అయింది. బాణం శ్రీకృష్ణుడి ఎడమ పాదంలో గుచ్చుకుంది. అప్పుడు జరా శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి తన తప్పు తెలుసుకొని చేతులు జోడించి ఇలా అన్నాడు: ప్రభూ, నేను మిమ్మల్ని జింక అనుకొని పొరపాటున బాణం వదిలాను. నన్ను క్షమించండి అని అన్నాడు. కృష్ణుడు చిరునవ్వుతో అతనితో ఇలా అన్నాడు: జరా, ఇది నీ తప్పు కాదు, ఇది నీ విధి. నీ పూర్వజన్మలో నేను వామనావతారంలో బలిచక్రవర్తికి బాణాసురుడి రూపంలో గాయం చేశాను. ఇప్పుడు ఆ రుణం తీరింది. నీకు పాపం ఉండదు, స్వర్గంలో పుణ్యం పొందుతావు అని చెప్పాడు. కృష్ణుడు తాను విష్ణుమూర్తి అవతారమని, ఈ లీల ఇక్కడితో ముగిసిందని చెప్పి ధ్యానంలో లీనమై తన దివ్య స్వరూపంలో వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోయాడు. అతని మరణం తరువాత ద్వారకా సముద్రంలో మునిగిపోయింది. మిగిలిన ప్రజలు అర్జునుడి సహాయంతో హస్తినాపురానికి వెళ్ళిపోయారు. పాండవులు, కుంతి, ద్రౌపది అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కృష్ణుడి మరణం, యాదవుల వినాశనం, ద్వారక మునిగిపోవడం ఇవన్నీ కలిసి పాండవుల జీవితానికి కూడా ముగింపు దశ సంకేతాలుగా మారాయి.
పురాణాల ప్రకారం కృష్ణుడు భూమిని విడిచిన క్షణం నుంచే కలియుగం పూర్తిగా ప్రారంభమైంది. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.